ఆర్ఎల్పురం గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమ శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ఏఎంసీ చైర్పర్సన్ ప్రసాద్ గారు, అదేవిధంగా అనంత ప్రసాద్ గారు, అదేవిధంగా పార్లమెంట్ పార్టీ సభ్యుడు గొల్లపూడి సుబ్బారావు గారు, మా మండల్ పార్టీ ప్రెసిడెంట్ రాఘవరావు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, మరీ ముఖ్యంగా మన గ్రామ వాసి యువ నాయకుడు పమ్మిడి రవితేజ, పమ్మిడి శ్రీనివాసరావు గారు, పమ్మిడి తిరుపాల్ గారు, మండం శేషయ్య గారు, అంకారావు గారు, వెల్పులి శ్రీనివాసరావు గారు, వెంకట్రావు గారు, బ్రహ్మయ్య పంతులు గారు, ఎన్డిఓ గారు, డిఈ గారు, ఇక్కడ వచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ ఆర్ఎల్పురం గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంటే 15,55,00,000 అనేక అభివృద్ధి పనులు ఈరోజు ఈ ఆర్ఎల్పురం గ్రామంలో మనం చేస్తున్న విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. వచ్చింది 2 సంవత్సరాలైనా కానీ ఎలక్షన్ టైంలో ఇక్కడ తిరిగి అనేక సమస్యలు చెప్పారు. ఇక్కడ డబ్బులు ఉన్నా కానీ కొన్ని పనులు కావటం లేదు అని అనేక సమస్యలు చెప్పారు. అందుకని ఇది ఆర్ఎల్పురం గ్రామం కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయం కొద్దిగా లేట్ అయినా కానీ అందరితో మాట్లాడి తెలుసుకొని, ఎందుకంటే సడన్గా చేసేసి దాని తర్వాత ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు అనే విధంగా కాకుండా అందరితో మాట్లాడి అన్ని ప్రజలతో మాట్లాడి తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరితో కన్సల్ట్ చేసి ఈరోజు ఈ వర్కులు పెట్టాము. మొదట్లో ఏంటంటే ఒక 5 కోట్లు 6 కోట్లు అనుకున్నాం. దాని తర్వాత ఎన్ని కోట్లు ఉంటే అన్ని కోట్లు పెట్టేద్దాం, ఒకేసారి కొద్దిగా లేట్ అయినా కానీ గ్రాండ్గా చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు ఉంది కార్యక్రమాలు. ఒకే రోజు 15,55,00,000 కార్యక్రమాలు చేస్తాం. సీసీ రోడ్లు ఇందాక పంతులు గారు చెప్పినట్టు ఆ మెయిన్ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉందని ఒకేసారి 8,85,00,000తో సీసీ రోడ్డు, మధ్యలో డివైడరు, పక్కన డ్రైన్స్ అని ఒక గట్టి రోడ్డు ప్రతి ఒక్కరికి పనికొచ్చే విధంగా 8,88,00,000తో అది చేస్తూ ఉన్నాం. ఊర్లో సీసీ రోడ్స్, డ్రైన్స్, కాంపౌండ్ వాల్స్, కమ్యూనిటీ హాల్స్ 95 లక్షలతో చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఎలక్షన్ టైంలో కూడా చాలామంది చెప్పారు ఏమని అంటే ఈ ఊర్లో ఈ లారీలు, ట్రక్కర్లు ఎంత చాలా ఇబ్బందికరంగా ఉంది, ఊరు బయట నుంచి ఏదో బైపాస్ మాదిరి ఒక రోడ్డు వేయండి అని చెప్పి దాన్ని ఉద్దేశించి ఒక 50 లక్షలు పెట్టాము. ఎందుకంటే ఫస్ట్ గ్రావెల్ రోడ్ వేసిన తర్వాత అది అడిగిన తర్వాత అతి త్వరలోనే అంటే సంవత్సరం లోపలనే తార్ రోడ్ వేస్తాం. ఎందుకంటే ఇప్పుడే కొత్త రోడ్ వేస్తే సిమెంట్ రోడ్ వేసినా కానీ ఏదైనా కానీ పగిలిపోతుంది కాబట్టి ఊర్లో ఈ లారీలు, టిప్పర్లు రాకుండా ఊరు బయట నుంచి రింగ్ రోడ్ అనే విధంగా ఈరోజు 50 లక్షలు పెట్టాము. ఇవన్నీ గ్రావెల్, WBM వేసి కొన్ని రోజులు 6 నెలలు వెయిట్ చేసి దాని తర్వాత లారీలు ఇవన్నీ అడిగిన తర్వాత మళ్ళీ WBM వేసి బీటీ రోడ్డు వేస్తాం. బీటీ రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ వేస్తామని ఖచ్చితంగా ఈరోజు మీ అందరి ముందుగా మేము హామీ ఇస్తా ఉన్నాం. అదే కాకుండా అంటే ఈ ఊరు పంచాయతీ డబ్బులు ఒక 10 కోట్లు పెట్టాం. కానీ మీరు అడగకుండానే నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకొక BMFలో ఒక 5,26,00,000 అంటే WBM రోడ్డు అంటే గ్రావెల్ రోడ్డు, దాని మీద మెటల్ రోడ్డు అనమాట. ఆర్ఎల్పురం నుంచి కేవీపాలెం ఉండే రోడ్డు, దాని తర్వాత ఆర్ఎల్పురం టు మూవారిపాలెంకి, దాని తర్వాత ఆర్ఎల్పురం టు భూదవాడ, ఆర్ఎల్పురం టు చీమకుర్తి వెళ్ళే ఈ డొంక రోడ్లు, ఆర్ఎల్పురం టు బైలవరము, ఆర్ఎల్పురం టు పుల్కండ. ఈ పంతులు ఉన్నారు కదా, మీ దగ్గరకు వచ్చి సలహా చేయడానికి మంచి రోడ్ వేసుకున్నామండి. సో ఈరోజు ఇది మెటల్ రోడ్ అయినా కానీ అతి త్వరలోనే ఇంకా ఏంటిది బీటీ రోడ్డు అంటే తార్ రోడ్డు కూడా వేసేస్తాం. కొత్తగా ఎందుకంటే ఇది చేశారు కాబట్టి ఇది తార్ రోడ్డు అనుకోండి. ఇవన్నీ ఏది WBM రోడ్లు కాదు, అన్ని తార్ రోడ్లే. కొద్దిగా ఇంకొక అడిషనల్గా ఇంకొక ₹1 కోటి పెట్టి అన్ని తార్ రోడ్లు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా ఊరి గ్రామ నాయకులు అందరూ
అనేక మంది వచ్చి వీళ్ళందరూ వచ్చి తేజ అందరూ వచ్చి నన్ను అడిగారు ఈ రోడ్లు అంటే కొద్దిగా లేట్ అయినా కానీ వాళ్ళు అడిగిన రోడ్లన్నీ ఒకేసారి పెట్టేశాం. ఒక్కటి కూడా మా దృష్టికి వచ్చింది, ఒక్కటి కూడా వదలలేదు, అన్నీ పెట్టాము. ఈ సందర్భంగా ఆర్ఎల్పురం ప్రజలకి నేను చెప్పేది ఏంటిదంటే ఏది కావాలన్నా, ఎందుకంటే మన దగ్గర కొద్దిగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏది కావాలన్నా మా దృష్టికి తెస్తే ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. ఏదైనా ఉంటే మీరు అడగటమే లేటు, మేము దాన్ని మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా ఈ ఊర్లో ఏదైనా చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ, అటు ఎస్సీ కాలనీ కానీ ఇటు బీసీ కాలనీ కానీ ఏది అడిగినా ప్రజలకి ఉపయోగపడేది ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి మీరు గమనించాలి, ఈరోజు తెలుగుదేశం పార్టీకి 164 సీట్లు ఇచ్చారు. ఎందుకంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశంతో ఇచ్చారు. నాకు కూడా 30,000 మెజార్టీ అందరూ కల్పించారు, మేము కూడా ఊహించలేదు. అందుకని ఎందుకంటే ఈ సంతనూతల పార్టీ నియోజకవర్గం 30,000 వచ్చే కాన్స్టిట్యున్సీ అయితే కాదు. అయినా కానీ ప్రజలు మంచి ఊపితో ఏదో విజయ్ కుమార్ 2 సార్లు ఓడిపోయాడు, ఆ ట్యాంక్ కట్టాడు, ఈ ట్యాంక్ కట్టాడు, ఆర్సీఎం కట్టాడని ఏదో మీ అందరు కొద్దిగా జాలిపడి నన్ను 30,000తో గెలిపించారు. అందుకని సరే నా చేతనైంది నేను చేయాలి ఆరోగ్యపడంతో సహా అని ఖచ్చితంగా చేశాను. దాని తర్వాత ఇదొద్దు అదొద్దు కలెక్టర్ గారు కొద్దిగా శాంక్షన్లు డిలే చేశారు. దాని తర్వాత తీర్మానాలు రావాలంటే అందరితో మాట్లాడేసి తీర్మానం తేవాల్సి కొద్దిగా సమయం పట్టింది. ఏదేమైనా కానీ నాకైతే కలిసి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ అంటే విజయ్ కుమార్ పాలన అయింది. సో నేను ఇచ్చినట్టు నేను భావిస్తున్నాను. ఈ 15 కోట్లు అందరూ మీరు డిలే చేసుకున్నా కానీ ఈ 15 కోట్లు నేనే చేసుకున్నట్టు తెలుగుదేశం పార్టీ విజయ్ కుమార్ వేశారు. మిగతా తెలుగుదేశం పార్టీ లీడర్స్ అందరితో కలిపి చేశారని నేనైతే సంతోషంగా ఉంది. లేట్ అయినా కానీ ఈ విధంగా నేను మంచుకున్నాను నా సైడ్. సో ఈరోజు మీకు చెప్పదలుచుకున్నది ఏంటిదంటే ఇందాక డి గారు కూడా చెప్పారు, మండల పరిషత్లో కూడా 10 కోట్ల రూపాయలతో గ్రామాలలో 10 కోట్ల టెండర్లు కూడా పిలిచాము. అతి త్వరలో ఇంకొక 20 కోట్లు కూడా పిలుస్తాం. అంటే ఈ చీమకుర్తి మండలంలోనే రాబోయే ఒక 6-7 నెలల్లో దగ్గర దాపు 50 కోట్ల వర్కులు ఒకేసారి జరుగుతూ ఉంటాయంటే ఎంత అభివృద్ధి జరగబోతుందో మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇటు తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇటు పెన్షన్లు కానీ 4,000 రూపాయలు వచ్చిన వెంటనే ఎంత ఇబ్బందికరంగా ఉన్నా చేశాము. దాని తర్వాత ఫ్రీ బస్సు పెట్టాము మన మహిళలకు అందరికీ. దాని తర్వాత తల్లికి వందనము, దాని తర్వాత రైతులకి 20,000 రూపాయలు. ఇన్ని ఇబ్బందులు ఉన్నా అంటే అక్కడేం మన రాష్ట్రంలో డబ్బులు లేవు. మీ ఆర్ఎల్పురం మాదిరి రాష్ట్రంలో డబ్బులేం లేవు. అయినా కానీ జనాలతో ప్రేమతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మేమందరం ఈరోజు తెలుగుదేశం పార్టీ వర్కర్లను సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం సమానంగా ముందుకు తీసుకొని వెళ్ళాలని ఈరోజు చేస్తున్న విషయం మీ అందరూ గమనించి, నేను కూడా ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చి 2009లో ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడు దగ్గరదాపు 2026 అయిపోయింది. ఈ ఎలక్షన్ అయిపోతే 2029 అంటే 20 ఏళ్ళు పూర్తిగా అయిపోయిందంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇక్కడ ఉద్యోగాలకు వచ్చి రిటైర్ అయినట్టు లెక్క. అంత సమయం ఇక్కడ మేము చేసామంటే ఆ రోజు నేను 2009 వచ్చినప్పుడు గ్రామాలలో ఎలాగున్నాయో మనకు తెలుసు. అన్ని మట్టి రోడ్లు గిట్టి రోడ్లు చాలా ఆర్డబ్ల్యూఎస్ వర్క్లు ట్యాంకులు కట్టాము, సిమెంట్ రోడ్లు తెచ్చాము. ఈరోజు ఇంత అభివృద్ధి చేసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ, ఈ అభివృద్ధికి సహకరించిన మన పంచాయతీ మీ నాయకులు అందరూ కొద్దిగా లేట్ అయినా కానీ అందరూ సహకరించారు. మనం ఏమనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తాడు అందరినీ కలుపుకొని ముందుకు తీసుకుని వెళ్ళాలా, కొద్దిగా తొందర దూకుడు ఉండకూడదు. కానీ ఆయన పద్ధతిలో కొద్దిగా లేట్ అయినా కానీ అందరితో మాట్లాడి ప్రజలు కూడా ఏమేమి అడుగుతున్నారో అన్నీ పెట్టుకొని ఈరోజు ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకసారి ఆర్ఎల్పురంలో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా ప్రజలకి పనికొచ్చి ఏ పైన ఉన్నా కానీ మా దృష్టికి ఇప్పుడు మా తెలుగుదేశం లీడర్ దృష్టికి కానీ నా దృష్టికి తీసుకొని వచ్చి ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే కాలంలో పెన్షన్లు కానీ ఏదైనా కానీ మీరు గమనించాలా, పార్టీలు అతీతంగా మేము ఇస్తున్నాం. పెన్షన్లు అందరికీ ఇస్తున్నాం, తల్లికి వందనం అందరికీ ఇస్తూ ఉన్నాం. దాని తర్వాత రైతులకి 20,000 అందరికీ ఇస్తూ ఉన్నాం. బస్సు అందరు ఎక్కుతూ ఉన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు అందరూ
అనుభవిస్తున్నారు కాబట్టి మీరు కూడా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని మమ్మల్ని అందరినీ దీవించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు. సార్ గారు కూడా మంత్రులు గారు అడిగినట్టు మీ పంచాయతీ నిధులే కాదు 10 కోట్లు మీ పంచాయతీ అయితే 5 కోట్లు ఎక్స్ట్రా ఆయన తీసుకొచ్చి మీకు ఇచ్చాడు. దానికి మీరు ప్రత్యేకంగా నీకు ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందిగా కోరుకుంటూ 15 రూపాయల సెలవు మీకు ఈరోజు లక్ష పెట్టాలని నెక్స్ట్ కూడా ఇంకా చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం.